మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనదండి. ఈ పౌర్ణమి రోజున అమ్మవారికి పూజ ఎలా చేయాలి? అసలు ఈ పౌర్ణమి ఏ రోజు వచ్చింది? డిసెంబర్ 14వ తేదీన వచ్చిందా? 15వ తేదీన వచ్చిందా? మనం పూజ ఎప్పుడు చేసుకోవాలి? ఏ సమయానికి చేయాలి? అలాగే ఈ పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామివారిని ఎందుకు పూజించాలి? స్వామివారికి పూజ ఎలా చేయాలి? ఏ నైవేద్యం పెట్టాలి? దత్తాత్రేయ స్వామివారి ఫోటోలు లేకపోతే ఏం చేయాలి? ముఖ్యంగా గురుబలం పెరగాలంటే ఏం చేయాలి? ఈరోజు ముఖ్యంగా 2 దీపాలైతే పెట్టుకోవాలండి. మొదటిది దత్త దీపం, రెండో దీక్ష దీపం. ఆ దీపాలు ఎలా పెట్టాలి? అలాగే ఈరోజు కుక్కకి ఒక పదార్థం పెడితే మనకున్న ఆరోగ్య సమస్యలు, నరకబాధలు అన్ని కూడా తొలగిపోతాయండి. అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా అన్ని కూడా చెప్తానండి. ఇంకొక విషయమండి, ఈ మార్గశిర పౌర్ణమినే కోరల పౌర్ణమి కూడా అంటారండి. అయితే ఈ కోరలు పౌర్ణమంటే ఏమిటి? ఈ రోజు మనం ఏం చేయాలి? ఏ దేవతను పూజించాలి? అనే విషయాలు అన్ని కూడా చెప్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ప్రయత్నించండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మి వారాలు ఎంత విశేషంగా మనం చేసుకుంటామో అదే విధంగా ఈ మార్గశిర పౌర్ణమి రోజున కూడా లక్ష్మీదేవి అమ్మవారిని అదే విధంగా పూజిస్తామండి. అయితే మార్గశిర లక్ష్మి వారాలు ఎవరైతే చేసుకోలేకపోతున్నాము అని అనుకునేవారు కనీసం ఈ మార్గశిర పౌర్ణమి రోజు అయినా సరే అమ్మవారికి మీ శక్తి కొలది పూసినైతే చేసుకోండి. పౌర్ణమి రోజున కనుక లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే మనకున్న ఆర్థిక సమస్యలు, అప్పులు, రుణబాధలు, ఇంకా ఆరోగ్య సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయండి. మనం ఏ పూజ చేసినా సరే తప్పకుండా ఆ పూజ ఫలితం అనేది మనకి, మన పిల్లలకి తప్పకుండా దక్కి తీరుతుంది. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి మార్గశిర పౌర్ణమి లేదా కోరలు అంటారండి. ఎందుకంటే దత్తాత్రేయ స్వామివారు ఈ పౌర్ణమి రోజున జన్మించారు. అందుకని ఈ రోజున దత్తాత్రేయ స్వామివారిని కూడా మనం పూజిస్తాము. అయితే ఈ దత్తని జరుపుకునే మార్గశిర పౌర్ణమి 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందంటే అది తెలుసుకునే ముందు గడియలు ఎప్పటినుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం. డిసెంబర్ 14వ తేదీన సాయంత్రం 4:20 పౌర్ణమి గడియలు అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. ఇంకా ఎంతవరకు ఉంటున్నాయంటే డిసెంబర్ 15వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 2:37 వరకు పౌర్ణమి ఘడియలు ఉంటున్నాయి. అయితే మనం పండగలు ఎలా జరుపుకుంటామంటే సూర్యోదయ సమయానికి ఏది అయితే ఉంటుందో ఆ తిథి ప్రకారం ఆ రోజు మాత్రమే మనం జరుపుకుంటామండి. దాన్ని బట్టి ఈ మార్గశిర పౌర్ణమి అనేది డిసెంబర్ 15వ తేదీన ఆదివారం వస్తుంది. అయితే ఈ పవని పూజ అనేది ఎప్పుడు కూడా సాయంత్రం వేళల్లో పౌర్ణమి గడియల్లో నిండు చంద్రుడు ఉన్నప్పుడు ఈ పూజనది చేసుకుంటామండి. దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ మార్గశిర పౌర్ణమి అనేది డిసెంబర్ 2024 14వ తేదీన శనివారం సాయంత్రం ఈ పూసలైతే చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ ఈ సాయంత్రం రోజున అంటే డిసెంబర్ 14వ తేదీన ఎవరైతే పూజ చేసుకోలేకపోయేమో, పూజ మిస్ అయింది అని అనుకునేవారు, డిసెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం వరకు మనకి పౌర్ణమి ఘడియలు ఉంటున్నాయి. కాబట్టి మీరు ఉదయాన్నే అమ్మవారికి, సోమవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. పూజ సమయాలు కూడా చెప్తానండి. అయితే ఈ పౌర్ణమి రోజున అమ్మవారిని దత్తాత్రేయ స్వామివారినే కాదండి, చంద్రుని కూడా పూజిస్తారు. చంద్రుని పూజించడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఎలాంటి గొడవలు ఏవి లేకుండా జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. అయితే ఈరోజు చంద్రుడు దగ్గర చేయవలసిన పనేమిటి అని ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా ఒక మాలనైతే తయారు చేసుకోవాలండి. దానికోసం శనగలు తీసుకోవాలి. కొమ్ము శనగలు అంటాం కదా, బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఆ శనగలు తీసుకోవాలి. వీటిని ముందుగానే నానబెట్టుకుని పెట్టుకోవాలండి. కొద్దిగా వాటర్లో పసుపు వేసి ఈ శనగలు ఎన్ని కావాలో అన్ని వేసి నానబెట్టుకోవాలి. ఇవి నానడానికి కనీసం 2-3 అవర్స్ అయితే పడుతుందండి. దాన్ని బట్టి చూసుకుని మీరు నానబెట్టుకోండి. ఇప్పుడు సూదితో ఈ శనగలన్నీ కూడా ఒక మాలగా గుచ్చుకోండి. ఈ మాలని దత్తాత్రేయ స్వామివారికి వేస్తామండి. దత్తాత్రేయ స్వామివారి అంటే గురువండి. సమర్పించడం వలన మనకి జీవితంలో గురు బలమైనది పెరుగుతుందండి. గురుబలం పెరిగితే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, ఆరోగ్యం కుదుటపడుతుంది, విద్యా ప్రాప్తి కలుగుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కూడా వస్తుందండి. ఇవన్నీ కూడా కలగాలి, రావాలి అంటే మన జాతకంలో గురుబలం అనేది ఎక్కువగా ఉండాలండి. అలా ఎక్కువగా అవ్వాలి అంటే ఈ పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామివారికి ఈ శనగల మాలనైతే సమర్పించాలండి. అయితే ఈ శనగలు ఎన్ని తీసుకొని మాల కట్టాలి అంటే 108 తీసుకోవచ్చండి, లేదంటే 101 తీసుకోవచ్చు, 51 తీసుకోవచ్చు, లేదా 21, 11 ఇలా ఎన్ని అయినా సరే తీసుకోవచ్చు అండి. మీ ఫోటో సైజ్ను బట్టి తీసుకోండి. అయితే ఇవి కాకుండా మీరు బేసి సంఖ్యలో కూడా తీసుకోవచ్చండి. నేనైతే ఇలా మాలనైతే కట్టేసుకున్నానండి. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారి పటానికి ఇలా చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకుంటున్నాను. మీ దగ్గర కూడా స్వామివారి పటమున్నట్లయితే ఇలా చందనం కుంకుమలతో బొట్లు పెట్టి మీరు పూసలో పెట్టుకుని పూజ అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ పాఠ్యం లేదండి మా దగ్గర, మరి మేము ఎలా చేసుకోవాలి అంటే ఏమి పర్వాలేదండి. దత్తాత్రేయ స్వామివారి ఫోటో లేకపోయినా మీ దగ్గర సిరిడి సాయిబాబా ఫోటోగాని విగ్రహం కాని ఉంటుంది కదండి, అదైనా సరి పెట్టుకోవచ్చు. ఎందుకంటే సాయిబాబా కూడా
ఒక గురువేనండి, అందుకనే నే గురువుకి సమానమైన వారిని మీరు పూజలు పెట్టుకుని పూసినది చేసుకోవచ్చు అండి. మీరు ఏ గురువుని పెట్టుకున్నా సరే ఈ శనగల మాలలు మాత్రం సమర్పించడం అసలు మర్చిపోకండి. ఇప్పుడు ఇంకా పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుకు అయితే నేనిక్కడ పీట ఏర్పాటు చేసుకున్నానండి. అయితే పీఠం వేసి పూజ చేయాలా అంటే మీకు పూజ మందిరంలో ఎక్కువ ప్లేస్ ఉన్నట్లయితే పూజ మందిరంలోనే చేసుకోండి. పీఠభూమి అవసరం లేదు. పీఠం పైన పసుపు రంగు క్లాత్ గాని తెలుపు రంగు క్లాత్ గాని వెయ్యాలండి. ముందుగా ఇలా పీఠం పైన బియ్యం వేసుకుని ఆ తర్వాత ఫోటోలైతే పెట్టుకోండి. ముందుకు అయితే నేను ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి ఫోటో అనేది పెట్టుకుంటున్నాను. వాత లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అనేది పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి వారికి నేను శనగల మాలనైతే సమర్పిస్తున్నానండి. ఈ మాలలతో పాటుగా పువ్వులు మాలలు కూడా సమర్పించండి. అయితే దత్తాత్రేయ స్వామి వారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టమండి, అందుకని పసుపు రంగు పువ్వులతో స్వామివారిని అలంకరించండి. అలాగే అమ్మవారికి అయితే ఈరోజు పౌర్ణమి కదండి, తెలుపు రంగు పువ్వులతో అమ్మవారిని అలంకరించాలి. ఒకవేళ మీకు ఈ రంగు పువ్వులు దొరకకపోయినట్లయితే మీకు లభించినటువంటి పువ్వులతో స్వామి అమ్మవార్లు అందంగా అలంకరించండి. ఇంకా వాత నేనిక్కడ వినాయకుని కూడా ఇలా అమ్మవారి ముందరే పెట్టుకుంటున్నానండి. పూజలు అందుకునే ఆదిదేవుడు కదండి, అందుకని ఇలా అమ్మవారి ముందరే పెట్టుకుంటున్నాను. ఇంక తర్వాత నేను కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకుంటున్నానండి. పౌర్ణమి రోజు కామాక్షి దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఉన్నవారు పెట్టుకోండి, లేనివారు మామూలు దీపపు కుందులు పెట్టుకుంటారు కదండి, అవి పెట్టుకోండి. ఇంక తర్వాత నేను ఇక్కడ అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు అయితే పెట్టుకుంటున్నానండి. పూజ మందిరంలో ఉన్న పసుపు కుంకుమలే పెట్టుకోవచ్చండి. ఇంకా ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి అంటే స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసుకోండి. మనం ఈ పూజ డిసెంబర్ 14వ తేదీన సాయంత్రం వేళలో చేస్తాం కాబట్టి ఉదయం వేళల్లో కూడా మీరు స్వామి అమ్మవారికి అంటే ఈరోజు శనివారం వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి, లక్ష్మీదేవి అమ్మవారికి మీరు శనివారం ఫొటోస్ దీపారాధన చేసుకుని పూజ ఎలా చేసుకుంటారు ఆ విధంగా పూజలు అయితే చేసేసుకోండి. ఇంకా సాయంత్రం వేళల్లో మనం ఈ పూజ అంతా కూడా చేస్తాం కాబట్టి సాయంత్రం 6 గంటల నుండి 8 గంటలలోపైన సరే మీరు ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ 15వ తేదీన ఉదయం చేసుకున్న వారైతే ఉదయం 6 గంటల నుండి 8 గంటలలోపు మీరు ఎప్పుడైనా సరే పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నా దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని ఈ విధంగా పెట్టుకున్నానండి. మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహముంటే పెట్టుకోండి, లేదంటే మనకి కాయిన్స్ లాంటి వస్తాయి కదా, లక్ష్మీదేవి అమ్మవారి బ్రాస్ కాయిన్స్ కానీ సిల్వర్ కాయిన్స్ కానీ అవైనా పెట్టుకోవచ్చు, లేదా శ్రీఫలాన అయినా సరే అమ్మవారి స్వరూపంగా పెట్టుకుని పూసిన చేసుకోవచ్చు. భావించి మీరు పూసినైతే చేసుకోవచ్చు అండి. ఇంకా ఈరోజు ముఖ్యంగా 2 దీపాలు పెట్టుకోవాలని చెప్పాను కదండి. మొదటిది దత్తత దీపం పెడుతున్నాను. దానికోసం మీ దగ్గర ఏదైనా సిల్వర్ కుందులు లేదా సిల్వర్ ప్రమిదలు లాంటివి ఏమైనా ఉంటే తీసుకోండి. నా దగ్గర సిల్వర్ కుందులు అవి ఏమీ లేవండి, అందుకనే నేను ఇక్కడ ఒక ప్రమోద్ అనేది తీసుకున్నాను. ఈ ప్రమితికి ఇలా చందన కుంకుమలతో బొట్లు పెట్టి ఇప్పుడు ఈ ప్రమితిని ఒక ప్లేట్లో గాని ఆకులో గాని లేదంటే ఇంకొక ప్రమిదులైన పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఆవు నెయ్యిగాని నువ్వుల నూనెగాని లేదా కొబ్బరి నూనెగాని వడ్డించండి. ఇప్పుడు దీంట్లో వత్తులు ఆ దత్తాత్రేయ స్వామివారికి పసుపు రంగు ఇష్టం కాబట్టి ఇలా మీ దగ్గర పసుపు రంగు వత్తులు ఉంటే తీసుకోండి, లేదంటే తెలుపుతూ అయితే ఇక్కడ పసుపు ఒత్తులు ఎన్ని వేయాలంటే 2 వత్తులు కలిపి ఒక జ్యోతిక ఉండేటట్టు వేస్తాం కదండి, అలా మొత్తం 3 జ్యోతులు వెలిగేటట్టు 3 దీపాలు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ దత్తాత్రేయ స్వామివారు 3 శిరస్సులను కలిగి ఉంటారండి. దత్తాత్రేయుడు రాత్రి మహర్షికి అనసూయకు జన్మించినవాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల 3 హంసలతో జన్మించినవాడు కాబట్టి ఇన్ని 3 తలల బాలుడుగాను అలాగే 3 తలల గురువుగా కూడా చెబుతారండి. అందుకని ఈ రోజున ఈ దీపమైతే పెట్టుకోవాలండి. దీన్నే త్రిశక్తి దీపమని కూడా అంటారు. ఇంక తర్వాత రెండో దీపం క్షీరదీపం అండి. పౌర్ణమి రోజున క్షీరదీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిది, ఎందుకంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారు క్షీరసాగరం నుండే ఆవిర్భవించారండి. అందుకని ఈ రోజున షేర్ దీపం పెట్టుకుంటే చాలా మంచిది. అయితే దానికోసం ఒక వెండి ఉంది కాని లేదంటే బౌల్ గాని ఏదైనా సరే కొద్దిగా పెద్ద సైజులో అయితే తీసుకోండి. మా దగ్గర సిల్వర్ బౌల్స్ అవి లేవని అనుకునేవారు ఇత్తడి కుందేలుగాని బౌల్స్ కాని ఉంటాయి కదండి, అవి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలాంటి పాత్ర అయినా సరే తీసుకోవచ్చు. దీన్ని ఒక ప్లేట్లో గాని ఆకులో కాని పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 3/4 వచ్చేంతవరకు పాలు వేయాలండి, అవి కూడా పచ్చిపాలు వేయాలండి. ఇంక తర్వాత 1/4 ఆయిల్ వేసుకోవాలి, లేదంటే మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేస్తే ఇంకా మంచిదండి. నెయ్యి లేనివారు నువ్వుగాని కొబ్బరి నూనెగాని వేయొచ్చు. ఇప్పుడు దీంట్లో తెల్లని వత్తి వేసుకోవాలి అండి. అయితే నా దగ్గర ఇలా జలదీపం అయితే ఉందండి, నేను నేరుగా జలదీపం అయితే పెట్టేసుకుంటున్నాను. మీ దగ్గరే ఉంటే పెట్టుకోండి, లేదంటే తెల్లని వదులు వేసుకోండి. ఇప్పుడు తెల్లని పువ్వులతో క్షీరదీపాన్ని అందంగా అలంకరించి చేసుకోండి, అంతేనండి. ఈ విధంగా షేర్ దీపం అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత మంచి సువాసన కోసం మీ దగ్గర చపాతి పౌడర్ అది ఉంటే
ఇలా పీఠం పైన అమ్మవారి దగ్గర దీపపుకుందుల్లో అన్ని చోట్ల వేసుకోండి. నేనైతే పూజత కావాల్సిన అన్ని సామాగ్రి కూడా పూజలు పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీపారాధన చేసుకోవాలండి. ఏకార్తోగాని అగరపత్తితోగాని ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత మిగిలిన దీపపుకుందురులో దీపారాధన చేసుకోండి. అయితే ఇక్కడ మనం దత్త దీపం క్షీర దీపం పెట్టుకున్నాం కదండి, అవి అయితే తర్వాత వెలిగించాలి. ముందుగా అయితే ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ఆదిదేవుడైనటువంటి వినాయకుడికి పూసిన అయితే చేయాలండి. వినాయకుడికి కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు పువ్వులతో స్వామివారి శ్లోకాలు మంత్రాలు ఏదో వస్తాయి చదువుకుంటూ పూజలు అయితే చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శ్లోకం కాని లేదంటే పక్కకి ఉన్న మహాకాయ లేదంటే స్వామివారి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ వినాయకుడికి పూసిన చేయాలండి. ఇవేమీ మేము చదువుకోలేమండి, మాకు అంత టైం లేదని అనుకుంటే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ పూజలు అయితే చేసుకోండి. ఆ తర్వాత స్వామివారికి నైవేద్యం నివేదన చేయాలండి. బెల్లంగాని అరటిపల్లి కాని లేదంటే మీరు ఇంట్లో చేసిన ప్రసాదాలుగాని ఏవైనా సరే పెట్టొచ్చు అండి. అయితే నేను ఇక్కడ షుగర్ చిప్స్ అయితే స్వామివారికి నైవేద్యంగా పెడుతున్నాను. ఆ తర్వాత ధూపం వేసి నీరాజనం సమర్పించండి. కొద్ది అక్షింతలు స్వామివారి పాదాలుపైన వేసి స్వామివారికి దండం పెట్టుకోండి. పూజలో ఎలాంటి ఆటంకాలు విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని ఆ స్వామివారికి ముందుగా దండం పెట్టుకోండి. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామివారు లక్ష్మీదేవి పూజ ప్రారంభించాలి. ముందుగా అయితే మనం పెట్టుకున్న దీపాల్లో దీపారాధన చేయాలండి. ముందుగా ఇక్కడ దత్తత దీపం వెలిగించాలని ఆ యమధర్మ ముందుగా కోరలమ్మని మనం పూజించాలండి. అయితే ఈ కోరల మీద ఎవరు పూజ ఎలా చేయాలి అంటే ఈ పోపునిం రోజున కూరలమ్మ అని ఒక అమ్మవారు ఉంటారండి. అయితే ఆ అమ్మవారి ఎలా ఉంటారు, చిత్రపటాలు ఏమైనా ఉంటాయా అంటే అవేమీ మనకు తెలియదండి. కాని ఇక్కడ మనం లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకున్నాం కాబట్టి ఆ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తూ ఆ కోరలమ్మని తలుచుకుంటూ పూజ చేస్తే సరిపోతుంది. ఇంకా కూరలు అమ్మవారు ఎవరు అంటే చిత్రగుప్తుని లెలు అండి. ఆవిడ కోరుకున్న కోరిక ప్రకారం ఈ రోజున ఎవరైతే కోరలమ్మని పూజిస్తారో వారికి అకాల మరణాలు అపమృత్య దోషాలు అమ్మబాదులో ఉండవని ఆవిడ వర్మించింది అండి. అందుకని ఈ రోజున ఆవిడని పూజించి ఒక పదార్థమైతే కుక్కకు పెట్టాలండి. అది ఏంటో చెప్తాను. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి అగ్రభద్రత తపం చూపించి దత్తాత్రేయ స్వామివారిని లేదంటే మీరు పెట్టుకున్న గురువు పూజైతే స్టార్ట్ చేయండి. ముందుగా దత్తాత్రేయ స్వామివారి అష్టోత్తరాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకోవాలండి. ఇవి మా దగ్గర లేవండి అని అనుకుంటే ఓం రామ్ దత్తాత్రేయాయ నమః అనే మంత్రం చదువుకుంటూ ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన పసుపు పువ్వులతోగాని పసుపు అక్షింతలతోగాని స్వామివారికి పూసిన అయితే చేసుకోండి. ఇంకా ఈరోజు కుక్కకి ఏ పదార్థాలు పెట్టాలి అంటే రొట్టె ముక్కలుగాని మినప రొట్టెలు కాని ఇలా ఏవైనా సరే తీసుకుని మన ఇంట్లో ఉన్నవారు ఎవరిని సరే ఆ చిన్నది కోరికి అవి కుక్కలకి వేయాలండి. అయితే మన ఇంట్లో ఉన్న కుక్కలకి పెట్టొచ్చు అంటే మన ఇంట్లో ఉన్న కుక్కలకి ఎలాగు పెడతాం కాని ఇంటి బయట రోడ్డుపైన ఉన్న కుక్కలకి పెడితే ఇంకా మంచిది. అయితే కుక్కలకి ఎందుకు పెట్టాలి అని అంటే కుక్క కాలభైరవ స్వామివారి వాహనమండి. అందుకని ఆ స్వామివారి కటాక్షం కూడా కలగాలంటే కుక్కలకి ఈ రోజునే ఈ పదార్థం అయితే పెట్టండి. అయితే ఇలా పూజ చేసుకున్న వారు పెట్టాలని అంటే ఏమీ కాదండి. మీరు పూజ చేసుకోకపోయినా ఈ రోజున ఏదో ఒక సమయంలో కుక్కలకి ఈ పదార్థాలు అయితే తప్పనిసరిగా పెట్టండి. ఇలా పెట్టడం వలన మనకున్న ఆరోగ్య సమస్యలు ఎన్ని కూడా తొలగిపోతాయండి. ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉంటాము. పౌర్ణమి రోజున ఇలా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకునే తర్వాత చంద్రుడిని కూడా పూజిస్తామండి. అయితే చంద్రుడికి పూజ చేసేటప్పుడు మీ ఇంటి బయట అంటే ఆరు బయట మేడ పైనగాని లేదంటే బయటికిగాని మీరు చంద్రుడికి ఆర్ఘ్యాన్ని సమర్పించి పూజ అయితే చేసుకోవచ్చండి. అయితే పూజా విధానం అంతా కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందే పెట్టాను. ఒకసారి చూడాలనుకుంటే చూడండి. మేము అలా చేసుకోలేమండి అని అనుకుంటే కనీసం ఒక్క పని చేయండి. అది ఏంటంటే మీరు అమ్మవారి కోసం చేసిన నైవేద్యాలు ఏవైనా సరే చేసి పెట్టుకుంటారు కదండి. అంటే పరమాన్నంగాని చేరానముగాని ఇలా ఏవైనా సరే చేసుకుంటారు కదా. అయితే మేమే చేయలేదని అనుకుంటే పాలు కనీసం పాలు అయినా సరే తీసుకోండి. అది కూడా మరిగించిన పాలు తీసుకోవాలి. ఆ పాలు తీసుకుని వెళ్లి డైరెక్టుగా చంద్ర కిరణాలు పడే చోట పెట్టి రాత్రంతా ఉంచొచ్చు. లేదంటే రాత్రి 12 గంటల వరకు అయినా సరే అలా ఉంచితే ఆ చంద్రకిరణాలు అనేవి ఆ ప్రసాదాలపైన అంటే ఆ పాలుపైన పడతాయండి. ఆ తర్వాత ఆ పాలను తీసుకుని మన ఇంట్లో ఉన్న వారందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అన్ని కుదిరి పడతాయండి. అయితే పాలు ఎలా పెట్టేసి వచ్చేయడం కాదండి. మీరు అక్కడే కూర్చుని లలితా సహస్రనామాలు చదువుకుంటే చాలా చాలా మంచిదండి. అవి మాకు రాబండి అని అనుకుంటే అమ్మవారిని మనసులో స్మరించుకోండి. ఇంకా ఈ పాలు పెట్టాము కదండి, ఈ పాలుపైన ఏదైనా క్లాత్ పైన కప్పండి. అంటే ఏ దుమ్ముదులు ఏవి పడకుండా ఉంటుంది. అలా ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు నైవేద్యాలు నివేదన చేయాలండి. దత్తాత్రేయ స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటంటే చక్కెర పొంగలిగాని అరటి పళ్ళుగాని లడ్డూలుగాని ఇలా ఏవైనా సరే స్వామివారికి నైవేద్యంగా నివేదన చేయవచ్చండి. ఇంకా అమ్మవారికి అయితే
పరమాన్నం షేర్ చేసి పెట్టండి, లేదంటే పాలైన సరే అమ్మవారికి నివేదన చేయవచ్చు. అయితే మరిగించిన పాలు ఉన్నాయి, వెజ్జంగా పెట్టాలండి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించి ధూపం ఇవ్వండి. ఈరోజు కొబ్బరికాయ నివేదన చేస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర కొబ్బరికాయ ఉంటే తప్పనిసరిగా కొట్టండి. అయితే నా దగ్గర ప్రస్తుతానికైతే కొబ్బరికాయ లేదు, మీ దగ్గర ఉంటే తప్పనిసరిగా కొట్టండి. ఆ తర్వాత అమ్మవారికి అలాగే దత్తాత్రేయ స్వామివారికి నీరాజనం సమర్పించాలి. అయితే ఇక్కడ నేను ముత్యాల హారతిని సమర్పిస్తున్నానండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకుని ప్రదక్షిణ చేసి అక్షింతలు అమ్మవారి పాదాలపైన స్వామివారి పాదాలపైన వేసి దండం పెట్టుకోండి. మీకున్న కష్టాలు యలుబాధలు అన్ని కూడా చెప్పుకోండి. ఈ విధంగా మార్గశిర పౌర్ణ్యం రోజున లక్ష్మీదేవి అమ్మవారికి దత్తాత్రేయ స్వామివారికి పూజ చేస్తే కనుక మనకున్న ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయండి. ఆదాయం పెరుగుతుంది, వృధా ఖర్చులు తగ్గుతాయి, ఆయురారోగ్యాలతో ఉంటాము, దిష్టి దోషాలు అవి తొలగిపోతాయండి, నరకబాధలు తొలగుతాయి. ఈ విధంగా అన్ని కూడా తొలగిపోవాలి. ఈ జీవితం అంతా కూడా సుఖసంతోషాలతో ఉండాలని తప్పనిసరిగా మార్గశిర పౌర్ణమి రోజున ఈ విధంగా పూసినైతే చేసుకోండి. అయితే ఈరోజు ఉపవాసం ఏమైనా ఉండాలని అంటే మంచిదేనండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి పూజ చేసుకుంటామని అనుకుంటే అలా చేసుకోండి, లేకపోయినా సరే మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈరోజు నాన్ వెజ్ లాంటిది ఏమి కూడా తినకూడదండి. అలాగే బ్రహ్మచర్యం కూడా పాటించాలి. ఇంకా పీఠం వేసి పూజ చేసినవారు ఈ రోజు పీఠాన్ని అయితే తీయకండి. నెక్స్ట్ డే ఆదివారం మీరు ఉదయాన్నే పేట అనేది కదిపేయొచ్చు. ఇంకా ఆదివారం పూజ చేసుకున్నవారు పూజ అయిన తర్వాత సాయంత్రంలోపు మీరు పూజ పెట్టెని కదిలించవచ్చు. ఇక పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలంటే, పూజలో మనం క్షీరదీపం పెట్టుకున్నాం కదండి, అది ఆ దీపం కొండకిన తర్వాత దాంట్లో ఉన్న పాలు ఏదైనా మొక్కలు మొదట్లో వేసేయండి. ఇంకా నైవేద్యాలు మీరు తినొచ్చు, పిల్లలకి పెట్టొచ్చు. ఇక పూజలు పెట్టిన పసుపు కుంకుమలు మీరు పూజ మందిరంలో పెట్టేసుకోండి. అలాగే చిత్రపటాలు కూడా పూజ మంత్రంలో పెట్టేసుకోండి. ఈ విధంగా మార్గశిర పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారికి దత్తాత్రేయ స్వామివారికి పూసినది చేసుకోవాలండి. అన్ని విషయాలు కూడా చాలా డీటెయిల్గా చెప్పానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ అయింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి